నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేశారు. ఆలయంలో ఏప్రిల్ 5 నుండి 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కుబడులను కానుకలను హుండీ రూపంలో సమర్పించుకున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించగా 4 హుండీల ద్వారా మొత్తం 75,308 రూపాయల ఆదాయం సమకూరింది. ఆలయ ఈవో కుడారి పెంచల వరప్రసాద్, ఇన్స్పెక్టర్ మావిళ్ల సుధీర్, మాజీ చైర్మన్ పల్లెమల్లి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో ఈ లెక్కింపు ప్రక్రియ సాగింది. లెక్కింపు పూర్తయిన అనంతరం వచ్చిన నగదును బ్యాంకులో జమ చేసి ఆలయ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా పల్లెమల్లి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తున్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సహకారంతో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుంటామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు మన గూడలి గ్రామంలో వేస్ట్ చేసిన శ్రీ సంగమేశ్వర దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. క్రితంసారి ఫిబ్రవరి 27, 2020 తీసాము. తర్వాత మళ్ళీ 35, ఈరోజు తీసాము. ఈరోజు 75,308 రూపాయలు హుండీ ఆదాయం ద్వారా వచ్చింది. ఈ యొక్క డబ్బుల్ని బ్యాంకులో జమ చేసి దేవాలయ అభివృద్ధి పనులకి కేటాయిస్తాం. దేవస్థానం ఈవో గారు అయినటువంటి కొడాలి పెంచల ప్రసాద్ గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, గ్రామ పెద్దలకి, ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో సహకరించిన యువతకి అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా కోట మండలం గూడలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో అధికారికంగా ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. దీనికి 2026/2/27 తేదీ మహాశివరాత్రి కార్యక్రమానికి పురస్కరించుకుని ఒకసారి హుండీ లెక్కింపు జరిగింది. తరువాత ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోసారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. రెండోసారి లెక్కింపు కార్యక్రమం ఈరోజు మొత్తం హుండీ ఆదాయం వచ్చి 75,000 రూపాయలు ఆదాయం వచ్చింది. దీన్ని దేవస్థాన అభివృద్ధికి, అదే పూజారుల జీతాలు, వాచ్మెన్ జీతాలు, తదుపరి కార్యక్రమాలకి వినియోగిస్తారు. ఈ మొత్తం అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఈ ఖర్చులకు నిమిత్తం చెక్కుల రూపేణ ఈవో గారి సమక్షంలో ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ దేవస్థాన అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా గూడూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పాసి సునీల్ కుమార్ గారికి. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని కృషి నగర్ ధనలక్ష్మీపురం జిల్లా పరిషత్ పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పలగాటి శ్రీనివాసులు రెడ్డి పదవి విరమణ చేశారు. ఈ మేరకు నెల్లూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. కోట, వాకాడు, చిట్టమూరు, నెల్లూరు వంటి ప్రాంతాల్లోని పాఠశాలల్లో డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా పనిచేసిన శ్రీనివాసులు రెడ్డి, విజిత దంపతులను పలువురు ఉపాధ్యాయులు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. గడిచిన కాలంలో తోటి ఉపాధ్యాయులతో తనకున్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేసుకున్నారు. శ్రీనివాసులు రెడ్డి డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా పనిచేసిన పాఠశాల అభివృద్ధి ఎంతగానో కృషి చేశారని, ఎంతో మంది చిత్రకారులను తీర్చిదిద్దిన ఘనత శ్రీనివాసులు రెడ్డికే దక్కిందని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. అలాగే శ్రీనివాసులు రెడ్డి శిష్య బృందం సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మన ఎంఈఓ సార్ గారికి, నేను పనిచేసేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. ఒక చంద్రమౌళి సార్ తప్ప ఆయన
కాబట్టి అందరూ ప్రధానోపాధ్యాయులు స్టేజ్ మీద ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళతో నేను పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ప్రతి కార్యక్రమం కూడా వారు నాకు ఎంతో సహకరించారు. వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి నా బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు అందరికీ చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ చాలా సమయం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సింది మా అమ్మగారు. ఆమె ఏంటంటే నేను డ్రాయింగ్ మామూలుగా నేర్చుకునేటప్పుడు నా పక్కనే ఉండి రాత్రంతా మేలుకొని నా కాకి తెచ్చి నాకు తోడుగా ఉన్నారు. ఆమెకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా శ్రీమతి విజిత నేను ఎన్ని గంటల స్కూల్కి పోయినా సరే నేనంత లేట్ అయినా అడగదు. లేదంటే స్కూల్ ఏదో పట్టుకుంటుందిలే అని అంటారు. అందుకని ఆమె కూడా ప్రత్యేక ధన్యవాదాలు సభాపూర్వకంగా. కాబట్టి ఒక్కసారి ఇక్కడికి వచ్చేటువంటి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వారి తల్లిగారిని సన్మానిస్తూ పాదాభివందనం చేసుకుంటూ వారి కుటుంబ సమేతంగా వారిని సన్మానిస్తున్నారు. తదుపరి మనం వారి గురువు యొక్క సతీమణి మేడం గారు కూడా వారి సన్మానిస్తారు. తదుపరి మామూలు కూర్చోండి. పట్టుకోండి సార్. తిరుగు సార్. ఓకే సార్. మేడం 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 దగ్గరండి. బాబు గారు సార్ ప్రేమైన శిష్యుడు. సార్ కూడా ఆర్బీ ఆర్ట్స్ అని పెట్టి సార్కి ధీటుగా చిత్రలేఖనంలో అనేక ఓనమాలు పిల్లలకు నేర్పిస్తున్నటువంటి ఆర్బీ ఆర్ట్స్ గారు కూడా చిత్రలేఖన ఉపాధ్యాయుడు అన్న కూడా రావాల్సిన. అదేవిధంగా మరొక శిష్యుడు దాసి రాజేష్ గారు పత్రిక రంగంలో తనకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నటువంటి దాసి రాజేష్ గారికి అదేవిధంగా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా జ్యోతి ఆర్ట్స్ చిట్టమూరులో స్థాపించి ఫస్ట్ డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాడు. అన్న కూడా సార్ దగ్గర పనిచేశాడు. థ్యాంక్ యూ సార్. హరి ఆర్ట్స్ మరొక ఆర్టిస్టు సార్ శిష్యుడు హరి ఆర్ట్స్ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. సార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటున్నాడు మన ఆర్బీ ఆర్ట్స్ రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్. మనో ఆర్ట్స్ స్థాపించే వాకాల్లోనే ఆయనే సాటి, ఆయనకి ఎవరు లేరు మేటి, ఆయన ఘనాపాటి. రికార్డర్స్ ఇంటూ బాలాజీ గారు కూడా సార్ని ఇప్పుడు డివి ఆర్ట్స్ ఆయన పీసీ పాలనలో చిత్రలే ఓనమాలు దిద్ది ఫస్ట్ అంటే డిప్లొమా పూర్తి చేసి సార్ ఆధ్వర్యంలో ఈరోజు టీచర్గా పనిచేస్తున్నటువంటి ఓకే ఇంత కొరవండి. ఇప్పుడు మన పాఠశాల కృష్ణనగర్ పాఠశాల ఉపాధ్యాయులు అందరూ స్టేజ్ పైకి వచ్చినట్లయితే రికార్డ్ అయినోడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయినోడు కూడా అందరూ మన శ్రీనివాస్ సారు, మధు సారు, అందరూ మన విజయలక్ష్మి మేడము, సుజన మేడము అందరూ వచ్చినారు. సుజాత మేడము మా పాఠశాల చంద్రసార్ వాళ్ళు బిజినెస్ కూడా పైకి రావాలని కోరుచున్నాం. పైకి అందరూ మన పాఠశాల స్టాఫ్ అందరూ ఒకసారి వచ్చినట్లయితే మన ప్రధాన ఒక లైన్ పాటిస్తే మనం కరెక్ట్గా 20 minutes ఈ కార్యక్రమం అయిపోతుంది. మీరు సమయాన్ని ఉద్యోగ విరమణ చేయుచున్న జిల్లా స్థాయి ఉపాధ్యాయులు పేరెన్నికగన్న పలగాటి వారింట సుబ్బరాజు
ఉన్న కోట గ్రామంలో విజేతగా సూచించి చిత్రలేఖనానికి చెప్పి లేరెక్కడ చూడ శత్రువులు మిత్రులు లేనందున అజాత చిత్రుడు చక్కని మందహాస చిరునవ్వులు జల్లున చల్లినట్టి ఏ టిప్పులు లేనివాడు కలగడి దయచేసి ఎదురు రావద్దండి ఎవరు. అయిపోయినారు కదా. సార్ ఇప్పుడు 93-94 జెపీ హై స్కూల్ మల్లం స్టూడెంట్స్ స్టూడెంట్స్ రెడీ మేడం సార్ తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టెంబాక పంచాయతీ దుగ్గవరం గ్రామంలో సర్వే నెంబర్ 2లోని స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ స్థల యజమాని సురేంద్రరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఆ స్థలంలో ఇల్లు ఉందని, తండ్రి తాత అందరూ అక్కడే నివసించారని తెలిపారు. కాలక్రమేణా ఇల్లు పాడవడంతో తొలగించి ప్రస్తుతం పశువుల ఎరువుల కోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అయితే పంచాయతీ సెక్రటరీ ప్రజా ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని, ఎరువు దిబ్బను తొలగించాలని లేదా పత్రాలు సమర్పించాలని ఆదేశించారని సురేంద్రరెడ్డి వివరించారు. తాను పత్రాలు సమర్పించినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆర్డర్ ఇచ్చారని, దీనిపై హైకోర్టును ఆశ్రయించగా తమకు చట్టబద్ధమైన హక్కులు కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం స్థలంలో పూరి గుడిసె నిర్మిస్తుండగా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, కలెక్టర్ న్యాయం చేయాలని కోరుతున్నట్లు వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుకుంటాము. మీ పక్కన పక్కూరు నుంచి వచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అదేనమ్మా ఉంది కదా అమ్మ ఉంది కదా అమ్మ ఎలాగ ఉంటున్నామ్మా. మీరు ఒక లెటర్ ఇచ్చేసి మేము ఇచ్చేసాము. అదే సార్ లెటర్ ఇవ్వడం అంటే బయట నుంచి జనాలు పెంచారు. లెటర్ ఇచ్చేసి మరి పెట్టుకోండి. బయట నుంచి మొత్తం చెప్పండి, యాక్షన్ తీసుకొని అట్ట కాదు. నేను ఒప్పుకోను సార్. అది మీరు ఒక లెటర్ ఇచ్చేయండి. ఇచ్చేసింది. కుటుంబ పంచాయతీ దుర్గవరం గ్రామం నుండి మాకు సర్వే నెంబర్ 2లో మా పూర్వీకుల కాలం నుంచి మాకు అక్కడ ఇల్లు ఉంది. మా తండ్రి మా తాతలందరూ నివసించారు. అందులో కాలక్రమేణా ఇల్లు పాడవకు తిరిగించాను. ఈ ప్రస్తుతం దాంట్లో పశువులు ఎరువు వేసుకుంటున్నాను. పంచాయతీ సెక్రటరీ గారు ప్రజారోగ్యానికి ఇబ్బందిగా ఉందని పేడదెబ్బ తొలగించమన్నారు. లేదా నీకు ఉన్నటువంటి హక్కు కలిగిన పత్రాలు సమర్పించమన్నారు. సమర్పించాను నేను. దాన్ని పరిగణన తీసుకోకుండా నాకు ఒక ఆర్డర్ జారీ చేశారు. దాని మీద నేను హైకోర్టు ఉన్నత న్యాయస్థానం 21 అంతకుముందు 27/1/2026 కూడా ఆశ్రయించడం జరిగింది. మొన్న కక్ష సాధింపులు గురి చేస్తున్నాను సెక్రటరీ.
ఈ 21 అప్పుడు చట్టబద్ధంగానే నాకు హక్కులు కల్పించింది. నా సైట్ని బలవంతంగా ఎలివేయద్దని చెప్పి ఉన్నత న్యాయస్థానం తర్వాత మళ్ళీ నన్ను ఇబ్బంది పడుతుంటే రెండోసారి కూడా ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించబడింది. హైకోర్టు వారు నాకు ఇచ్చిన పత్రాలు ఎందుకు పరిగణనలు తీసుకోవాలని సెక్రటరీ గారిని కూడా తప్పుపడడం జరిగింది కోర్టు వారు. కానీ నేను పేడదెబ్బ తొలగించేస్తానని ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను ఆ అధికారులకి. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు యథాప్రకారం నాకు ఎఫ్ఎంబిలో ఉన్నటువంటి నా పాత ట్యాచ్డ్ హౌస్ని అదే ప్లేస్లో యథాతథంగా నిర్మించుకున్నాను. ఈరోజు సెక్రటరీ గారు, డిప్యూటీ ఎంపీడీ గారు వచ్చి నన్ను కక్ష సాధింపులు గురి చేస్తున్నారు. ఇదే సర్వే నెంబర్ కాంట్రాక్ట్లో ఎలాంటి హక్కు లేనటువంటి అక్రమ నిర్మాణాలు అన్నీ ఉన్నప్పటికీ వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా గ్రామస్తులు 2 నెలల నాడు అర్జీ ఇచ్చినప్పటికీ కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీకు సర్వే నెంబర్ 2 ట్యాచ్డ్ హౌస్ కలిగినటువంటి బాక్స్ ఇంతకుముందు దీంట్లో ఇల్లు ఉంది సార్, ఎఫ్ఎంబిలోనే ఉన్నాం. ఎఫ్ఎంబి పూరిపాకల ఇల్లు, తాటాకులతో నిర్మించినటువంటి ఇల్లు. హైకోర్టు ఆదేశ తదుపరి విచారణ వరకు నా మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పినప్పటికీ అధికారులు కక్ష హైకోర్టు ఆదేశాలు ఎవరికి జారీ చేశారు సార్? పంచాయతీ సెక్రటరీ వారు. ఓకే, మీ సెక్రటరీ పంచాయతీ అభివృద్ధి అధికారి ఏమంటున్నారు సార్ దాన్ని చూసిన తర్వాత? ఇప్పుడు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదలుచుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అర్థమన్నాడు. మీరు ఉత్తర్వులు చూపించినా కూడా చూపించినప్పటికీ ససేమిరా ఇతరకు ఒకే చట్టము కార్యాకలో కొనామటికి అందరివి అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు మా గ్రామస్తులు అర్జించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్నాం కేవలం కక్ష సాధింపుల చర్యల భాగంగా జరుగుతుంది. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారిని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాలతో వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభతో స్వాగతం పలికారు. అమ్మవారి పసుపు కుంకుమ శాలువాతో వారికి జగన్మోహన్ రెడ్డి దంపతులు సత్కరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసానికి విచ్చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి స్థానిక రాజకీయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా కోటమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. నల్లపరెడ్డి కుటుంబంలో వివాహం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోట మండల ఖ్యాతిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. తమ బంధువర్గాన్ని సుదీర్ఘ తర్వాత కలుసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
వృషభాగ్రేశ్వరదైవదైవదన్నః వక్రాత్రే భాగ్యలక్ష్మీః కరతలకమలే సర్వసామ్రాజ్యలక్ష్మీః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే రోచనో రోచమానః శోభనః శోభమానః ప్రియానః ఆయురారోగ్య ఐశ్వర్యదామల సిద్ధిద్వారా పుత్ర పౌత్ర ధనధాన్యాభివృద్ధిరస్తు మహాత్రిపుర సుందరి శ్రీ కోటమ్మ దేవ్యై నమః దివ్య అనుగ్రహ ప్రసాదానికి పాల్పడిన వాళ్ళు కాదు నల్లమరెడ్డి ఫ్యామిలీ. అక్కడ ఏదో భూములు ఉంటే పోయి, నాకు తెలిసి దగ్గర 1000 ఎకరాలు ఉంది, ఏమీ మాట్లాడకుండా పోయి సంతకం పెట్టి వచ్చినారు. దట్ ఈస్ వాట్ నల్లమరెడ్డి ఫ్యామిలీ ఈజ్. సో నేను అదృష్టవంతుడిని, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మా మామ ఆ పొద్దు ఇంత వాస్ట్ పబ్లిసిటీ లేదు, లేకపోయినా ఆయన ఒక పెద్ద ఇది. నేను ఆయన చనిపోయిన రోజు వచ్చినాను, వస్తే ఆ రోజు తెలిసింది వాట్ నల్లమరెడ్డి ఈజ్. ఆ రోజే అనుకుందా ఆషామాష మనిషి కాదు. ఒకరోజు కలెక్టర్, నెల్లూరు కలెక్టర్ ఏదో పని చేసి ఫోన్ చేస్తే, ప్రభాకర్ రెడ్డి హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ యర్ మామా అనేది. వై అంట ఏమ ఆయన ప్రతి కార్డుకు లెటర్ రాస్తాడు కలెక్టర్ ఆఫీస్కి. దానికి ఒక వింగ్ మాదిరి ఓపెన్ చేసి మళ్ళీ మేము కూడా జవాబు ఇస్తాం. బికాస్ అంత పెద్ద ఆయన స్వతహాగా పెన్ను తీసుకొని వాడి వినతి పత్రంతో పాటు ఆయన లెటర్ పంపించేవాడు. ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, రియలీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. విర్ ఆల్ హ్యాపీ. అలాంటి మామ నాకు చిక్కడం నిజంగా నా అదృష్టం. రైట్ టుడే ఐ కుడ్ సీ మై పీపుల్, అందరినీ, మనవళ్ళని, కోడళ్ళను, కొడుకుల్ని అందరినీ చూసిన చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరుకున్న పేరు ఎక్కడ లేదు. నేను ఎప్పుడో వస్తే ఇక్కడ సంగీతం కాలేజ్ ఉండేది. దే ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్. ఇక్కడ పెళ్ళేటోళ్ళు, పెళ్ళేటి కొడుకు నా క్లాస్మేట్ సూరిగాడు, కాలేజ్ ఫ్రీగా ఇచ్చారు. అక్కడ పెద్ద 130 రూములు ఉండే ఇల్లు ఉండేది, హాస్టల్స్కి అన్నీ ఇచ్చారు. నల్లమరెడ్డి వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసం పాటుపడిన ఫ్యామిలీ ఏదన్నా ఉంటే అది నల్లమరెడ్డి ఫ్యామిలీని. రైట్ మా, థ్యాంక్ యూ. ఆయనకు ఒక కోరిక, నా కుమారుడు ఎమ్మెల్యే అయితే కోటమ్మకు వచ్చి ఆయన ఏదో అభిషేకం అవన్నీ చేపిస్తారని అనుకున్నాడు. ఆయన హెల్త్ బాగాలేక ఇన్ని రోజులు లేట్ అయింది. ఎలా మాకు కూడా సమ్మర్ హాలిడేస్ అని ఒక ఇది ఉంటే మా అందరి పిల్లలను కూడా చూడాలనిపించింది మాకు కూడా. మా మామ వాళ్ళు నలుగురు పిల్లల్ని చూడాలని ఇంతో రావడం జరిగింది. బట్ వీఆర్ హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీ అండి. కోర్టులో పెళ్లి చేసుకునే దానికి ఎంతో పుణ్యం చేసి నేను నల్లమరెడ్డి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు. ఆయనే కాదు, మా పెద్ద మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ వాజ్ ఇన్ టు పాలిటిక్స్. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు. గోపాల్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దే ఆర్ ద రియల్ పాలిటీషియన్స్ కాదు. దే ఆర్ మేడ్ బై మిస్టర్ గోపాల్ రెడ్డి. నల్లమరెడ్డి గోపాల్ రెడ్డి చలువతో ఆయన అన్ని విధాలా కష్టపడి వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాడు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, బట్ ఆయన కూడా వీళ్ళు కొన్ని మండలాల్లో కూడా. సో దిస్ ఫ్యామిలీ ఇస్ నాట్ ఎ స్మాల్ ఫ్యామిలీ. చాలామందికి తెలియదు. ఇట్స్ ఎ హ్యూజ్ ఫ్యామిలీ, అంటే పెద్ద ఫ్యామిలీ. వీళ్ళకి మద్రాస్ స్టేట్లో కూడా చాలా చాలా చాలా. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా నెల్లూరుకు చెందిన దువ్వూరు వెంకటరామిరెడ్డి, సుజాతమ్మ, దువ్వూరు నాగేష్ ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. దువ్వూరు పద్మజమ్మ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సార, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపల్లూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి రెట్టపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. भगवती कोटम्म तल्ली देवताय नमः। समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु जय कोटम्म तल्ली। जय कोटम्म तल्ली। నెల్లూరు జిల్లా కోట పట్టణం మే నెలాఖరులో జరుపుతున్నటువంటి నెల్లూరు వాస్తవులైనటువంటి దువ్వూరు శ్రీయుతుడు దువ్వూరు నగేష్ రెడ్డి గారు, వారి శ్రీమతి శైలజమ్మ గారు, వీరి యొక్క దాతృత్వంతో వాళ్ళ నాన్నగారైన కీర్తిశేషులు దువ్వూరు వెంకటరామిరెడ్డి గారు, దువ్వూరు సుజాతమ్మ గారు, వీరి యొక్క ధర్మపత్ని అయినటువంటి దువ్వూరు పద్మజమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి శ్రీవారు అయినటువంటి నగేష్ రెడ్డి గారు ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమాన్ని తలపెట్టారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురాలయంగా ప్రజలు గోల్పాయిగా ఆనందంగా ఉండాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఒక అదృష్టం కావాలి. మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా సరే ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం పెడితే దాంట్లో ఉన్న తృప్తి, దాంట్లో ఉన్న పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ దాతలయ్యి
ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అది అమ్మగారు గంటకొస్తాము పొందాలని హృదయపూర్వకంగా అందరినీ దాతృత్వంతో దాత సహకారంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు నెల్లూరు వాస్తవులైనటువంటి దువ్వూరు నగేష్ రెడ్డి గారు, వాళ్ళ అమ్మా నాన్నగారులు డి దువ్వూరు కీర్తిశేషులు దువ్వూరు వెంకటరామరెడ్డి గారు, కీర్తిశేషులు దువ్వూరు సుజాతమ్మ గారు, తర్వాత వారి ధర్మపత్ని అయినటువంటి దువ్వూరు పద్మజమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మే ఆఖరిలో వారు ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నారు, కార్యక్రమం చేయిస్తున్నారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లి ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శేషాద్రి గ్రీన్ సిటీ వెంచర్ ఏర్పాటు చేసిన జేడీబీకే కీర్తన ఏంజల్ స్విమ్మింగ్ పూల్ ను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు కమతం పోలయ్య స్వాగతం పలుకుతూ శాలువాలు పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న కోట పట్టణంలో ప్రజలకు స్విమ్మింగ్ పూల్ ను అందుబాటులోకి తీసుకురావడంపై నిర్వాహకులు కమతం పోలయ్యను ఎమ్మెల్యేను అభినందించారు. స్విమ్మింగ్ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్పారు. కోట పట్టణంలోని నడిబొడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు కావడం పట్ల ఎమ్మెల్యే సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నగర ప్రాంత వాసులే అందుబాటులో ఉన్న ఇలాంటి స్విమ్మింగ్ పూల్ కోట పట్టణ ప్రజలకు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని, ప్రజలు ఈ స్విమ్మింగ్ పూల్ ను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆయన వెంట నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, దారా సురేష్, పాదర్తి కోటారెడ్డి, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, రఘు, పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోటలో శేషాద్రి గ్రీన్ సిటీ హౌసింగ్ వెంచర్లో మా పోలయ్య గారు, మా కోగిరి ఎక్స్ సర్పంచ్ గారు ఒక మంచి స్విమ్మింగ్ పూల్ని జేడీబీకే కీర్తన ఏంజల్స్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక కొత్త ఆలోచనతో కోట మండలంలో ఎక్కడ కూడా ఇటువంటి స్విమ్మింగ్ పూల్స్ లేవు. నాకు తెలిసి గూడూరులో A5, తర్వాత అక్కడ చల్లాకాల అవతల ఏదో ఒక స్విమ్మింగ్ పూల్ ఏదో కట్టున్నారు. దాని తర్వాత నా నియోజకవర్గంలో ఇది 3వ స్విమ్మింగ్ పూల్. అయితే అవన్నీ కూడా ఊరికి దూరం, కానీ ఇది కోట ఊర్లో నడి సెంటర్లో ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేయడం కూడా అతని యొక్క మంచి ఆలోచనల విధానానికి ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఏం చేసినా కానీ ఈత కొడితే ఉన్నటువంటి హాయి, ఈత కొడితే వచ్చేటువంటి ఆరోగ్యం ఇంక దేంట్లో కూడా లేదు. అటువంటిది ఎంచుకొని మా పోలయ్య ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం చాలా మంచి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్ది. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు చిన్న నుంచి పై వయసుల దాకా కూడా ఈ ఈత అంటే అందరికి కూడా చాలా ఇష్టం. కాబట్టి ఈత కొట్టేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా బ్రహ్మాండంగా యాక్టివ్ అయ్యేదానికి మంచి అవకాశాలు ఉన్నటువంటి ఈ స్విమ్మింగ్ని ఈరోజు ఇక్కడ ఈ కోటలో ఈ సెంటర్లో పెట్టడం కూడా నిజంగా చాలా మంచి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో కూడా మా పోలయ్య పెట్టేటువంటి ఇంకా మరిన్ని వ్యాపారాలు కూడా బాగా జరగాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి మా పోలయ్యకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.